హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వీకేఆర్ వరల్డ్ తెలుగు. ఐ బాయ్ ఇది 2017లో వచ్చిన బ్రిటిష్ సైఫై థ్రిల్లర్. చాలా బాగుంటుంది మూవీ. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే మనకి టామ్ అనే కుర్రాడు కనిపిస్తాడు. అతను స్కూల్ కి వెళ్తూ ఉంటాడు. స్కూల్లోనే తను టాపర్ అయి ఉంటాడు. అలా టామ్ స్కూల్ కి రాగానే ఒక అమ్మాయి తన దగ్గరికి వస్తుంది. తన పేరు లూసీ. ఆ అమ్మాయి టామ్ దగ్గరికి వచ్చి, నువ్వు చదువులో తోపు కదా, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా ఎగ్జామ్లో అంటుంది. దానికి టామ్ ఓకే, ఈవినింగ్ ఇంటికి వస్తాను అంటాడు. అలా సాయంత్రం టామ్ లూసీ ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ బ్రదర్ నేలపై కదలకుండా పడి ఉండడం చూస్తాడు. అలా చూసి చాలా కంగారు పడిపోతాడు టామ్. వెంటనే లూసీ రూమ్ కి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటాడు, ఏమైందో తెలుసుకునడానికి. కానీ అప్పుడే లూసీ రూమ్ నుంచి ఒకడు బయటికి వస్తాడు. ఫోన్ లో ఏదో రికార్డ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకొకడు కూడా బయటికి వస్తాడు. వాళ్ళిద్దరు లూసీని ఏదో చేశారు అని టామ్ అనుకుంటాడు. వాళ్ళిద్దరూ మాస్కులు వేసుకొని ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరు టామ్ ని చూసి గన్ తో షూట్ చేస్తుంటారు. కానీ స్పీడ్ గా టామ్ అక్కడ నుంచి పారిపోతాడు. అలాగే పోలీసులకి ఫోన్ చేయాలి అనుకుంటాడు. కానీ అంతలో వాళ్ళు టామ్ పై అటాక్ చేస్తారు. కానీ వాళ్ళిద్దరు ఎవరు అనేది మాత్రం టామ్ కి తెలియదు, మనకి తెలియదు. వాళ్ళిద్దరు టామ్ ని చితక్కొట్టడం వల్ల స్పృహ తప్పి కింద పడిపోతాడు టామ్. తర్వాత టామ్ ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. టామ్ కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళ గ్రాండ్ మదర్ తన ముందు కూర్చొని ఉంటుంది. అప్పుడు డాక్టర్ తనతో, ఏం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు నిన్ను షూట్ చేస్తున్నప్పుడు నీ చెవికి అడ్డుగా ఫోన్ ఉంది, అందువల్ల ఆ బుల్లెట్ ఆ ఫోన్ కు తగిలింది. దాంతో ఆ ఫోన్ పగిలి దాని పీసెస్ మొత్తం నీ దిమాగ్లో ఉండిపోయాయి. ఇప్పుడు ఏం చేసినా సరే వాటిని బయటికి తీయలేము అంటాడు. ఇంకా నీ జిందగీ మొత్తం ఈ పీసెస్ నీ దిమాగ్లోనే ఉండాల్సి ఉంటుంది అంటాడు. తర్వాత టామ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. వాళ్ళ గ్రాండ్ మదర్ తో పాటు ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడు కార్లో రేడియో ఆన్ లో ఉండడం వల్ల దాంట్లో వస్తున్న నెంబర్స్ తనకి వింతగా కనిపిస్తాయి. ఇంటికి వెళ్ళా కూడా ఆ నెంబర్సే తనకి గుర్తుకు వస్తూ ఉంటాయి. అసలు తనకి ఏం జరుగుతుందో మాత్రం టామ్ కి అర్థం కాదు. అయినా అలా ఆలోచిస్తూనే పడుకుడిపోతాడు. తర్వాత మార్నింగ్ తను కళ్ళు తెరిచి చూస్తాడు. అప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్ తనను అడుగుతుంది, ఆ రోజు నువ్వు లూసీ ఇంటికి వెళ్ళినప్పుడు లూసీతో వాళ్ళు ఏదో చేశారు, నువ్వు ఒకసారి తనను వెళ్ళి కలువు అంటుంది. తర్వాత టామ్ తన దోస్త్ లూసీని కలవడానికి వెళ్తాడు. అలా లూసీ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఎదురుగా కూర్చొని ఉంటాడు. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ టామ్ కి మాత్రం వాళ్ళ ఇంట్లో ఉన్న వైఫై సిగ్నల్స్ కూడా మొత్తం తనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత లూసీ దగ్గరికి వెళ్ళి తనని కలుస్తాడు. కొంచెం సేపు తనతో మాట్లాడతాడు. వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. అలా తన రూమ్ లో ఉన్న విండో దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తూ ఉంటాడు. అప్పుడు సిటీలో ఉన్న అన్ని సిగ్నల్స్ తనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. అసలు తనకి ఏమవుతుందో ఏమీ అర్థం కాదు. అలా మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అదంతా తన దిమాగ్లో ఉన్న మొబైల్ పీసెస్ వల్ల జరుగుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక కల వస్తుంది. అందులో ఒకడు కనిపిస్తాడు. వాడెవడో కాదు, టామ్ స్కూల్లోనే పెద్ద ఎదవ అయి ఉంటాడు. అప్పుడే తనకి అర్థమవుతుంది, ఆ రోజు లూసీతో కూడా ఈయన కొడుకు ఏదైనా చేసి ఉంటాడా అనుకుంటాడు. అదే విషయాన్ని టామ్ తన బెస్ట్ ఫ్రెండ్ కూడా చెప్తాడు. కానీ తన బెస్ట్ ఫ్రెండ్ మాత్రం, హే పిచ్చా నీకు, అలా ఏం ఉండదులే, అలా ఆలోచించకు అంటాడు. అలా ఇద్దరు కలిసి స్కూల్ బస్ లో కూర్చుంటారు. అక్కడ బస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటారు. అక్కడ అందరి సిగ్నల్స్ కూడా టామ్ కి క్లియర్ గా కనిపిస్తాయి. ఇదెక్కడి మాసరా మామ అనుకుంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ తనతో, రాత్రికి పార్టీ ఉంది, నువ్వు రావచ్చు కదా అంటాడు. దానికి టామ్, ఇప్పుడు నేనేం చెప్పలేను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా స్కూల్ కి వస్తాడు. అక్కడ బ్రేక్ టైంలో కూడా స్టూడెంట్స్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ స్కూల్ మొత్తానికి ఎదవైన యాంట్ అనే కుర్రాడిది ఫోన్ చూస్తాడు. వాడు ఏదో చేస్తూ ఉంటాడు ఫోన్లో. అప్పుడు టామ్కి ఆ ఫోన్లో వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అనుకుంటాడు. వాడు లూసీ విషయంలో కన్ఫర్మ్గా ఏదో చేశాడు అని, ఏదో విధంగా వీడి విషయాలు మొత్తం తెలుసుకోవాలి అనుకుంటాడు. అప్పుడే వాడికి ఒక వీడియో వస్తుంది. వెంటనే టామ్ తన పవర్స్ ఉపయోగించి ఆ వీడియో ఏంటని చూస్తాడు. అప్పుడే తనకు తెలుస్తుంది, ఆ వీడియో అదే వీడియో లూసీతో వాళ్ళు అలా చేస్తున్నప్పుడే తీసిన వీడియో అనుకుంటాడు. అది చూడగానే టామ్కి పిచ్చ కోపం వస్తుంది. ఎగరేసి నరకాలి అనుకుంటాడు. కానీ తనలో ఉన్న ఎనర్జీ పవర్ని ఉపయోగించి వాడి ఫోన్ని బాగా హీట్ చేస్తాడు. దాంతో వాడి ఫోన్ కింద పడిపోతుంది. అది చూసి టామ్ షాక్ అవుతాడు. కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు, తనకు పవర్స్ ఉన్నాయి అని. ఎవరి ఫోన్ అయినా తను కంట్రోల్ చేయగలను అనుకుంటాడు. తర్వాత నైట్కి టామ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన పార్టీకి వెళ్తాడు. అక్కడికి హ్యాండ్ కూడా వస్తాడు తన ఫ్రెండ్స్ తో సహా. వాళ్ళని చూడగానే టామ్ కి గుర్తుకు వస్తుంది, ఆ రోజు లూసీ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఇదే షూస్ వేసుకొని ఉన్నారు అనుకుని అప్పుడే టామ్ మొత్తం కన్ఫర్మ్ చేసుకుంటాడు, ఈయన కొడుకులే లూసీ ఇంటికి వచ్చింది ఆ రోజు అని. కోపంతో యాంట్ని చూస్తూ ఉంటాడు టామ్. అప్పుడే వాడు టామ్ ని చూసి మండిపోతాడు. టామ్ దగ్గరకు వచ్చి, ఏమ్రా అలా గురాయించి చూస్తున్నావు, గుడ్లలో పొడుస్తా నా కొడక అంటాడు. అలా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యేలా ఉంటుంది.
కానీ అప్పుడే టామ్ ఫ్రెండ్ వచ్చి ఇద్దరిని గొడవ పడకుండా ఆపుతాడు. అలా మళ్ళీ టామ్ ఆ పార్టీ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా మళ్ళీ టామ్ కి సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి. తన చిన్న చిన్న నెంబర్స్ ని కూడా చూడగలుగుతూ ఉంటాడు. అప్పుడే టామ్ కి ఒక ఐడియా వస్తుంది. ఈ పవర్స్ ఉపయోగించి హ్యాకింగ్ కూడా నేర్చుకోవాలి అనుకుంటాడు. అలా హ్యాకింగ్ కూడా నేర్చుకుంటాడు. తర్వాత టామ్ యాంట్ ఫోన్ ని హ్యాక్ చేసి వాడికి ఒక మెసేజ్ చేస్తాడు. నిన్ను నేను గమనిస్తూ ఉన్నాను అంటాడు. తన పేరు మాత్రం చెప్పడు. అండ్ ఫ్రెండ్స్ కూడా సేమ్ ఇదే మెసేజ్ పంపుతాడు. తర్వాత టామ్ లూసీ దగ్గరికి వెళ్తాడు. తనతో రా, అలా వెళ్దాం బయటికి అంటాడు. కానీ లూసీ మాత్రం నేను స్కూల్కి రాలేను, ఎక్కడికి బయటికి రాలేను అంటుంది. ఎందుకంటే తన విషయంలో అలా జరిగిందని అందరూ సింపతి చూపుతుంటారు నా మీద, నేను బయటికి రాలేను అంటుంది. దానికి టామ్, మరి స్కూల్కు రాకపోతే ఎలా చదువుకుంటావు నువ్వే కదా నన్ను ఎగ్జామ్లో హెల్ప్ చేయమన్నావు, మన ఇద్దరం పాస్ అవ్వాలి కదా అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ బయటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి యాంట్ తన ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళు లూసీ దగ్గరకు వచ్చి, నీ విషయంలో అలా జరిగినందుకు మాకు చాలా బాధగా ఉంది, మేము తప్పకుండా తెలుసుకుంటాం నీతో అలా ఎవరు చేశారో అని అంటారు. అదంతా చూస్తున్న టామ్ కి పిచ్చ కోపం వస్తుంది. వీడే చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియని ఎర్రిపప్పలా మాట్లాడుతున్నారు అని. అప్పుడే యాంట్ దగ్గరికి టామ్ వచ్చి, సర్లే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అంటాడు. టామ్ అలా అనగానే యాంట్కి కూడా కోపం వస్తుంది. తనతో మళ్ళీ గొడవ పడడానికి వెళ్తాడు. కానీ టామ్ మాత్రం ఏమీ అనకుండా అక్కడ నుంచి లూసీని తీసుకొని వచ్చేస్తాడు. అలా లూసీని తన ఇంట్లో వదిలేసి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడు. అప్పుడే యాంట్ తన ఫ్రెండ్స్ ఒక కార్ని దొబ్బేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా ఆ కార్ లాక్ ఓపెన్ చేసి కార్లో కూర్చుంటారు. అప్పుడే టామ్ తన పవర్స్ ఉపయోగించి ఆ కార్ని లాక్ చేసేస్తాడు. దాంతో యాంట్ తన ఫ్రెండ్స్ అందరూ కార్లోంచి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తారు. కానీ అస్సలు బయటికి రాలేరు. వాళ్ళు అలా లాక్కోలేక పీకోలేక చస్తుంటే టామ్ భలే ఎంజాయ్ చేస్తుంటాడు బయట నుంచి. మళ్ళీ టామ్ పవర్స్ ఉపయోగించి కార్ని హీట్ చేస్తాడు. అలా హీట్ అవ్వడం వల్ల కార్లో మంటలు వస్తూ ఉంటాయి. కార్ మొత్తం పొగతో నిండుకుంటుంది. అప్పుడే కార్లో ఉన్న రేడియోని హ్యాక్ చేసి అందులో తన వాయిస్తో మాట్లాడుతూ ఉంటారు. మీరే కదా ఆ రోజు లూసీతో అలా చేసింది అంటాడు. అది విని అందరూ భయపడతారు. వీడెవడో తోపు హ్యాకర్లా ఉన్నాడు, మనను వదిలేలా లేడు అనుకుని వాళ్ళందరూ అవును మేమే చేశాము అంటారు. సరే కానీ మీకు గన్ ఎక్కడి నుంచి వచ్చిందో అది చెప్పండిరా నాకు అంటాడు. అప్పుడు యాంట్ వాళ్ళు, వాడు ఒక పెద్ద డ్రగ్ డీలర్, వాని దగ్గర తీసుకున్నాం మేము అంటారు. అప్పుడు టామ్ అందరిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత టామ్ ఇంటికి వచ్చి ఆ డ్రగ్ డీలర్ ఎవరు అని మొత్తం చూస్తాడు. నెక్స్ట్ డే వాడి అడ్రస్ కనుక్కొని ఆ డ్రగ్ డీలర్ ఎక్కడున్నాడో అక్కడికి వెళ్తాడు. బయట ఉన్న వాడి కార్ని చండాలంగా చేస్తూ ఆ వీడియో తీసి ఇంట్లో ఉన్న ఆ డ్రగ్ డీలర్ కి వీడియోని చూపిస్తాడు. అదంతా చూసిన వాడు బయట ఎవరు నా కార్ని అలా చేస్తుందని పరిగెట్టుకుంటూ కార్ దగ్గరికి బయటకు వస్తాడు. కార్ దగ్గర ఎవరు కనిపించారు వారికి. అప్పుడే డ్రగ్ డీలర్ వాడి మనుషులు బయట కార్ దగ్గర వెతుకుతూ ఉన్నప్పుడు మెల్లగా టామ్ వాడి ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ మొత్తం లైట్స్ పగలగొడతాడు. అలా ఇంటిని మొత్తం ఖరాబ్ చేస్తాడు. అక్కడ టామ్ కి చాలా డ్రగ్స్ దొరుకుతాయి. అప్పుడు టామ్ ఆ డ్రగ్స్ ని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. అలా ఇంటికి వచ్చి చిన్న చిన్న ప్యాకెట్స్ లో మొత్తం డ్రగ్స్ ని నింపి ఒక బ్యాగ్ లో పెట్టి ఆ డ్రగ్ డీలర్ ఇంటి దగ్గర పడేస్తాడు. పోలీసులకి కాల్ చేసి చెప్తాడు. వెంటనే పోలీసులు వాడి ఇంటిపై అటాక్ చేస్తారు. అలా వాడి మనుషులు మొత్తం తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. అక్కడ నుంచి ఆ డ్రగ్ డీలర్ మాత్రం తప్పించుకొని వెళ్ళిపోతాడు. తర్వాత టామ్ తన పవర్స్ ఉపయోగించి ఆ డ్రగ్ డీలర్ అకౌంట్ లో నుంచి డబ్బులు మొత్తం జీరో చేసేస్తాడు. అదంతా చూస్తున్న వాడికి ఏమీ అర్థం కాదు. వెంటనే వాడి బాస్ కి కాల్ చేస్తాడు. ఇప్పటి వరకు జరుగుతున్న విషయాలు మొత్తం చెప్తాడు తనకి. అప్పుడు వాడి బాస్, సరే నేను నీకు ఇంకా డ్రగ్స్ పంపుతాను, దాన్ని జాగ్రత్తగా ఉంచుకో అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుని మొత్తం టామ్ వింటూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారో అక్కడికి వెళ్తాడు. తన ఫేస్ కవర్ చేసుకుని వెళ్తూ ఉంటాడు. కానీ ఆ డ్రగ్ డీలర్ మాత్రం టామ్ ని చూస్తాడు. అప్పుడే వాడు టామ్ ని చిత్త కొడతాడు. కానీ అప్పుడే టామ్ తన పవర్స్ ని ఉపయోగించి ఎలక్ట్రికల్ పవర్ ని జనరేట్ చేస్తాడు. దాంతో అందరికి షాక్ కొడుతుంది. టామ్ కి చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. అందువల్ల టామ్ ముందుకు వెళ్ళలేక కింద పడిపోతాడు అక్కడే. తర్వాత టామ్ కళ్ళు తెరిచి చూసేసరికి తన ఇంట్లో ఉంటాడు. కానీ తన ముందు ఆ డ్రగ్ డీలర్ వాడి బాసు ఇద్దరు ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని భయపెడుతూ ఉంటారు. అప్పుడు బాస్ టామ్ తో అంటాడు, నాకు తెలుసు నీలో చాలా పవర్స్ ఉన్నాయని, నువ్వు ఏదైనా కంట్రోల్ చేయగలవు, ఏ ఫోన్ అయినా హ్యాక్ చేయగలవు అని, ఇంకా చెప్పాలంటే ఏ బ్యాంక్ అకౌంట్ అయినా ఖాళీ చేయగలవు. అందుకే నువ్వు నా కోసం వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మొత్తం ఖాళీ చేసి నా అకౌంట్ నింపేసేయి అంటాడు. ఆ పైసలు మొత్తం నాకు తెచ్చివు. ఇలా చేయకపోతే ఆల్రెడీ నేను లూసీని కిడ్నాప్ చేసి ఉంచాను, నువ్వు కాదు కుదరదు అన్నావంటే దాన్ని నేను ఖతం చేస్తాను అంటాడు. అప్పుడే టామ్ కి అర్థమవుతుంది నిజంగానే ఈ కొడుకులు లూసీని కిడ్నాప్ చేశారు అని. మళ్ళీ ఆ బాస్ తొందరగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయని టామ్ కి చెప్తాడు. టామ్ కి కూడా వేరే దారి లేక చేయాల్సి వస్తుంది. కానీ అప్పుడే టామ్ కి ఒక ఐడియా వస్తుంది. నేను ఎలాగో సిగ్నల్స్ ని ఫోన్స్ ని కంట్రోల్ చేయగలను కదా, అలాగే లూసీ ఫోన్ ని హ్యాక్ చేసి
పోలీసులకి కాల్ చేయొచ్చు కదా అనుకుంటాడు. వెంటనే అలాగే చేస్తాడు. అలా చేయగానే పోలీసులు కూడా వెంటనే లూసీ ఉన్న అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్తారు. తర్వాత ఇక్కడ బాస్ టామ్తో అంటాడు, నువ్వు నీ గురించి నాకెవరు చెప్పారు అని ఆలోచిస్తున్నావు కదా, నిజం చెప్తా భయపడకు అని తన బెస్ట్ ఫ్రెండ్ని చూపిస్తూ ఇదిగో వీడే పైసల కోసం నీ గురించి మొత్తం చెప్పేశాడు అంటాడు. అప్పుడే ఆ బాస్ లూసీని కిడ్నాప్ చేసి యాంట్ దగ్గర పెట్టి ఉంటాడు. అలా యాంట్కి కాల్ చేస్తూ ఉంటాడు, కానీ యాంట్ కాల్ లిఫ్ట్ చేయడు. దాంతో ఆ బాస్ అసలు ఏం జరుగుతుందో అక్కడ తెలుసుకోవడానికి కోసం వాళ్ళందరూ లూసీ ఉన్న ప్లేస్కి వస్తూ ఉంటారు. టామ్ కూడా వాళ్ళతో పాటు వస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అక్కడికి పోలీసులు వచ్చారు అని. కానీ లూసీ పోలీసులకి కనిపించకుండా యాంట్ తన ఫ్రెండ్స్ లూసీని పట్టుకుంటారు. అప్పుడే వాళ్ళ గన్ కింద పడిపోతుంది. వెంటనే లూసీ ఆ గన్ తీసుకుంటుంది. వెంటనే యాంట్ వాళ్ళకి గన్ గురిపెట్టి, మీరు ఎంత జఫనా కొడుకులరా, మీ క్లాస్మేట్ని సిస్టర్లా చూసుకోవాల్సింది పోయి నాతో ఇలా చేస్తారా, ఆ రోజు మిమ్మల్ని నేను గుర్తు పట్టాను, మీ వాయిస్ని నేను విన్నాను, కానీ నేను ఏదైనా చేస్తే మీ లైఫ్ స్పాయిల్ అవుతుందని నేను ఏం చేయలేదు, నన్ను క్షమించమని అడగనరా నా కొడకల్లారా అంటుంది. వాళ్ళందరూ లూసీని క్షమించమని అంటారు. అప్పుడే లూసీ వాళ్ళని వదిలేసి ఆ గన్ తీసుకొని బయటకు వస్తుంది. కానీ సడన్ గా లూసీ ముందుకు ఆ బాస్ వస్తాడు. వాళ్ళు మళ్ళీ లూసీని పట్టుకుంటారు. అప్పుడే టామ్ కూడా వస్తాడు. అప్పుడే బాస్ అంటాడు, ఇప్పుడు పైసలు నా అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయరా అంటాడు. లేదంటే ఇక లూసీ లేదనుకోని కానీ తనకి గన్ గురి పెడతాడు. వాడు అలా చేయడంతో టామ్ కి ఇంకా కోపం వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరి ఫోన్లని హీట్ చేసి బ్లాస్ట్ చేస్తాడు. అలా అందరు కింద పడిపోతారు. దాంతో టామ్ లూసీని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వెనక నుంచి మళ్ళీ ఆ బాస్ గాడు వస్తాడు. టామ్ ని లూసీని కొడతాడు. దాంతో టామ్ కి ఇంకా కోపం వస్తుంది. తన పూర్తి పవర్స్ ఉపయోగించి పెద్ద బ్లాస్ట్ చేస్తాడు. అక్కడ అందరూ చనిపోతారు. అలా చేయడం వల్ల టామ్ వీక్ అయిపోయి టామ్ కూడా కింద పడిపోతాడు. తర్వాత రోజు టామ్ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంటాడు. వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా తన దగ్గరే ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అంతా నార్మల్ అవుతుంది. మళ్ళీ టామ్ లూసీ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే దారిలో టామ్ ఫ్రెండ్ కలుస్తాడు. వాడు టామ్ దగ్గరకు వచ్చి అలా నీ గురించి వాడికి చెప్పినందుకు నన్ను క్షమించు అంటాడు. కేవలం పైసల కోసమే నేను ఇలా చేశాను, నన్ను క్షమించరా అంటాడు. కానీ టామ్ మాత్రం ఆపరా బాబు నీ నటన, ఆ రోజు లూసీ ఇంట్లో వీడియో రికార్డ్ చేసిన ఎదవ్వి నువ్వే అని నాకు తెలుసు, కానీ నువ్వు నా ఫ్రెండ్వి అన్న ఒక్క కారణంతో నేను బయటికి చెప్పలేదు. నువ్వు మారతావులే అని నీకు ఒక అవకాశం ఇచ్చాను, కానీ నువ్వు మారలేదు. అందుకే ఇంకా ఎప్పుడు నా ముందుకు కనిపించకు, వచ్చావంటే నా కొడక సచ్చావే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి మళ్ళీ లూసీని కలుస్తాడు. అలా ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ కిస్ చేసుకుంటారు. అలా మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.